హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఇక కావ్యకైతే రాజ్ తన భర్తేనని కన్ఫర్మ్ అయిపోతుంది. దేవుడు ముందు బాగా ఏడుస్తూ, తండ్రి నువ్వు ఉన్నావు, నా భర్త బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని నాకు ఈరోజు తెలిసేలా చేశావు. నా భర్త బ్రతికే ఉన్నాడు. నువ్వు ఎన్ని పనులు చేసినా నీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను, జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని చెప్పి ఇక భగవంతుడిని దండం పెట్టుకుంటూ అప్పు ఇక వచ్చి అక్క ఏంటక్క అని చెప్పి అంటూ ఉంటే మీ బావ అదిగోవే అని చెప్పి దూరంగా ఉన్న రాజుని చూపిస్తుంది. ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. అక్క ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? బావే మన బావే, వెళ్ళి నిజమంతా చెప్పేసే, గతమంతా గుర్తు చేసేసే అనగానే ఏమోనే అప్పు, గతాన్ని అతనికి బలవంతంగా గుర్తు చేస్తే అతని ప్రాణాలకే ముప్పని డాక్టర్ చెప్పారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఏమని చెప్పాలి, ఏమని ఆయనతో మాట్లాడాలో అర్థం కావట్లేదే అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే ఏమి అవదక్క, నువ్వు వెళ్ళి గతాన్ని గుర్తు చేయక్క అని చెప్పి అప్పు ఇక అంటూ ఉండగానే ఇంతలోనే యామిని వచ్చి రాజుని గట్టిగా పట్టుకొని రామ్ బావా, చాలా థ్యాంక్స్ బావా, నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ నా ఫ్యామిలీ గురించి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా లేదంటే నిజంగా నన్ను కావాలని పెళ్లి చేసుకుంటున్నావా బావా అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజ్ సైలెంట్ అయిపోతాడు. ఒక్కసారిగా కావ్య అప్పు షాక్ అయిపోతారు. ఏంటక్క బావకి పెళ్ళి అంటుంది ఏంటది అనగానే అలానే షాక్ అయిపోతూ కావ్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా వింటూ ఉంటుంది. ఇక బావా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటేనే పెళ్ళికి ఒప్పుకో, లేదంటే డాడీ పరిస్థితి చూసి నువ్వు ఒప్పుకోవద్దు, కావాలంటే డాడీకి నేను చెప్పుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే లేదు యామిని, నిజంగానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనడం ఒక్కసారిగా కావ్య కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి. ఇక వెంటనే అప్పు అయితే ఏంటక్క, దీన్ని చూస్తుంటే చాలా కోపం వస్తుంది, వెళ్ళి దాన్ని చంప పగల కొట్టి బావా నీ వాడని చెప్పు, పర్వాలేదు పదక్క అనగానే ఆగవే అప్పు ఆగు అని చెప్పి అప్పుని కావ్య ఆపేస్తుంది. ఆయనకి పెళ్ళి ఇష్టం లేకుండానే పెళ్ళి ఒప్పుకునేలాగా చేసింది ఆ యామిని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? యామిని చూస్తుంటే నాకు మాత్రం అది కావాలని కుట్ర చేసి మీ బావతో పెళ్ళికి ఓకే అనేలాగా చేసిందనిపిస్తుంది అని చెప్పనగానే అవునక్క, బావని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, పాపం గతం మర్చిపోయి కన్ఫ్యూజ్లో బతుకుతున్నాడు అనగానే అవునప్పు, ఇంత పని చేసిన ఆ యామినిని ఎంత సులువుగా ఎలా వదిలేయాలి, దాన్ని జీవితాంతం ఇక బావకి నాకు ఎలాంటి ఇక అఘాయిత్యాలు చేయకుండా మనం జాగ్రత్త పడాలి అంటే ఆ యామినికి తెలియకుండానే బావకి గతం గుర్తు చేయాలి. ఇప్పుడు గనక వెళ్ళి బావకి గతం గుర్తు చేసి మాట్లాడితే ఇక బావ ఏమన్నా అయిపోతే ఇక నాకు బ్రతికే ఉండదు. అందుకే ఈరోజు బావ విషయంలో ఈ నిజాన్ని చెప్పద్దు, ఇక్కడే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియడానికి వీల్లేదప్పు అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే నిన్ను ఇంట్లో పిచ్చిదాన్ని చేసింది ఆ రుద్రాని, కావాలని పిచ్చి ఆసుపత్రి నుంచి డాక్టర్ని కూడా రప్పించింది, అందరి ముందు బావ ఫోటోకి చనిపోయినట్టు దండ వేయాలని చూసింది, ఇవన్నీ కూడా నిన్ను కావాలనే బాధ పెట్టింది. అలాంటప్పుడు బావ బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని ఇంట్లో చెప్తే తప్పే ఉంది అనగానే అప్పు బావ బ్రతికే ఉన్నారు అని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, కానీ రుద్రాణి గారు అన్నట్టు ఆమె చెప్పినట్టుగా జరిగిపోదు కదా. నేను ఇంట్లో వాళ్ళకి టైం ఇచ్చాను, ఇటు ఆయన జీవితంలో గతాన్ని గుర్తు చేయడానికి కోసమే నేను ఆ టైం తీసుకున్నాను. ఇప్పుడు గనక వెళ్ళి ఇక ఆయనకి గతాన్ని గుర్తు చేస్తే ఆయనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అప్పు అనగానే అదే నిజమే అక్క, నువ్వు చెప్పింది అక్షరాల నిజం, బావని చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. బావ ఏ రోజైనా కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, కానీ బావకి ఇలాగ జరగడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అప్పు కూడా సైలెంట్ అయిపోతుంది.
ఇక ఇంటికి వచ్చేస్తారు. అప్పు కావ్య అయితే రాజుని తీసుకొని ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆమెని తల్లిదండ్రులని కూడా డిశ్చార్జ్ చేయించేలాగా చేసుకొని ఇక హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాజ్ మాత్రం మ్యారేజ్కి ఒప్పుకుంటాడే కానీ మనసులో మాత్రం ఎక్కడో గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ పెళ్ళి జరిగితే ఏదన్నా అన్యాయం జరుగుతుందా? ఎవరికైనా నేను అన్యాయం చేసిన వాడిని అవుతానా? అసలు నా మనసంతా అల్లకల్లోలంగా ఎందుకు ఉంటుంది అని చెప్పి మనసులో ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఇక కళ్ళు మూసుకొని ఇక ఆ రకంగానే ఇక గతాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాజ్. ఇక ఒక్కసారిగా గతం కొంచెం కొంచెం ఇక గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక కొండలో ఇల్లు పడిపోయేటప్పుడు ఇక కళావతి అన్న మాట ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది రాజ్కి. కళావతి కళావతి అంటే ఇక ఆ అమ్మాయి పేరు కూడా కళావతినే. తనని చూసినప్పుడల్లా కూడా నా మనసు ఏదేదో కోరుకుంటుంది. తనని చూసినప్పుడల్లా నా మనిషి అనే ఆలోచన కలిగిస్తుంది. ఇక నేను ఎవరితో అయినా ఉన్నా ఆ అమ్మాయి మొహమే కనిపిస్తుంది. తనకి నాకు నిజంగానే గతంలో పరిచయం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఆఫీస్ వాతావరణం, తను ఇక అందరితో బోర్డు మీటింగ్లో మాట్లాడటం ఇలా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ మనసుని ఒక్కసారిగా ఇక అలానే కంట్రోల్ చేసుకొని కళ్ళు తెరుస్తాడు. తను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఇక కావ్య రాజ్ ఇద్దరు కారులో వెళ్తున్నట్టు అలా లైట్గా మొహం గుర్తు రాకపోయినా కావ్యతో క్లోజ్గా ఉన్న విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక రాజ్కైతే నిద్ర పట్టదు. వెంటనే ఇక మార్నింగే లేచి ఇక హాల్లోకి వస్తారు. అప్పుడే ఇక యామిని తండ్రి కూడా ఏంటి బాబు ఏమైంది ఇంత పొద్దున్నే లేచేసావు అని చెప్పనగానే ఏమీ లేదు అంకుల్, నేను మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను అనగానే చెప్పు బాబు చెప్పు అనగానే అంకుల్ నా గతంలో నేను ఎవరినైనా ఇష్టపడ్డానా లేకపోతే నన్ను ఎవరైనా ఇష్టపడ్డారా? నాకెందుకో నా మనసులో నేను ఎవరితోనో చాలా క్లోజ్గా దగ్గరలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఈ పెళ్లి చేసుకొని ఇక యామినిని అన్యాయం చేస్తానేమో అని అనిపిస్తుంది. నిజానికి నా గతంలో నాకు ఎవరో అమ్మాయితో చాలా దగ్గర సంబంధంగా ఉన్నట్టుగా నాకు రాత్రి నుంచి ఒకటే ఆలోచనలు వస్తున్నాయి. దయచేసి నా గతంలో ఎవరితోనా పరిచయం ఉందేమో చెప్పండి అనగానే ఇక మొత్తానికైతే యామిని తండ్రికి అర్థమవుతుంది. రాజ్కి గతం గుర్తుకొస్తున్నట్టుంది. అందుకే ఇక ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఇంకెవరుంటారు నీ గతంలో? నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం ఉంటుంది. అంతకు మించి ఇంకా ఏముంటుంది? యామిని మాత్రం తప్పు పనే చేస్తుంది. నీ గతాన్ని మొత్తాన్ని కూడా తుడిపేయాలని ఎంత ప్రయత్నం చేసినా నీ గతాన్ని నీకు గుర్తుకు వస్తున్నట్టు చేస్తుంది ఆ భగవంతుడే. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి బాబు అది అని చెప్పి అనబోయే లోపలే యామిని వస్తుంది. డాడ్ ఏం చేస్తున్నారు? మార్నింగే మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, కూర్చోండి అని చెప్పి కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అది యామిని అని చెప్పి అంటూ ఉంటే తెలుసు డాడ్, రాజ్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్లోనే ఉంటాడు. రామ్ సంగతి నేను చూసుకుంటాను, మీరు టిఫిన్ చేయండి డాడ్ అని చెప్పి బావా ఏంటి బావా ఏమైంది? నైట్ అంతా నిద్ర పట్టలేదా? మరి అలాంటప్పుడు నా రూమ్కి రావచ్చు కదా, నేను నీకు కంపెనీ ఇచ్చేదాన్ని. రా బావా రా అని చెప్పి ఇక రాజునైతే బయటికి తీసుకొస్తుంది. అది యామిని అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఏంటి బావా నీ మనసులో నీకు చాలా వరకు లోపల ఒక రకమైన ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. నాకు తెలుసు, నా గతంలో నాతో ఎవరైనా క్లోజ్గా ఉన్నారేమోనని నీకు అనిపిస్తుంది అన్నావు కదా, అది నిజమే. నీతో పాటు క్లోజ్గా ఉన్న మనిషి ఒకరున్నారు అని చెప్పి అంటుంది. ఎవరు యామిని? ఎవరో చెప్పువా ప్లీజ్ అనగానే ఇంకెవరు అల్లుడు గారు, మా బేబీనే. నువ్వు గతంలో మా బేబీతో తప్ప ఎవరితోనూ లేవు. నీ చిన్నప్పటి నుంచి మా బేబీతో తప్ప నీకు ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాళ్ళు కాదు. అన్నీ కూడా యామినినే మీకు అని చెప్పి ఇక రాజునైతే ఫుల్గా ఇక కన్ఫ్యూజ్ చేసేసి యామినినే మీకు నిద్రలో కానీ మెలకువలో కానీ మీ పక్కన ఉండేది యామిని అని చెప్పి చెప్పడంతో రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక రాజ్ సైలెంట్ అయిపోతాడు. బావా మనకి చాలా పనులున్నాయి, ఇక మనం షాపింగ్ చెయ్యాలి, అలాగే ఇంకా చాలా పనులున్నాయి బావా అని చెప్పి ఇక రాజ్కి పెళ్లి వైబ్స్ తీసుకొస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం
అన్నీ జరుగుతూ ఉన్నాగా కూడా మనసులో మాత్రం ఏదో సంతోషం లేకుండా పెళ్ళికి ఒప్పుకుంటాడే కానీ మనసులో మాత్రం యామిని మీద అస్సలు ఇష్టం ఉండదు రాజ్కైతే. ఇక కావ్య అయితే కృష్ణయ్య ముందు నుంచి కూర్చొని, ఏంటయ్యా కృష్ణయ్య, నీ మాయ ఒక్కొక్కసారి అంతా మంచి జరిగేలాగా చూపిస్తావు, ఆ క్షణమే తారుమారైపోయేలాగా చూపిస్తావు. ఈ నా భర్త బ్రతుకున్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడు, నా భర్తకి ఏమీ జరగలేదని ఒకవైపు సంతోషంతోనూ ఉన్నాను, మరొక వైపు ఆయన నా చేజారి ఇక యామిని ఉచ్చులో పడిపోతారేమోనని భయం వేస్తుంది. నువ్వే ఈ బాధ నుంచి గట్టెక్కించాలి. నువ్వు ఏదో ఒక మాయ చేసి నా భర్త మనసులో నాకు స్థానాన్ని ఆయన మనసులోకి వచ్చేలాగా చెయ్యి, నా మొహం చూసి ఆయన గతం గుర్తుకొచ్చేలాగా చెయ్యి అని చెప్పి ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక అక్కడికి ఇందిరాదేవి వస్తుంది. అమ్మ కావ్య, ఏంటమ్మా ఏం చేస్తున్నావు అనగానే, ఏమీ లేదమ్మమ్మ, నా భర్తని క్షేమంగా ఇంటికి వచ్చే మార్గాన్ని భగవంతుని ముందు కోరుకుంటున్నాను అనగానే ఇక లోపల ఇందిరాదేవి అయితే కావ్య పరిస్థితి చూసి బాధపడుతూ, కావ్య ఏ రకంగా మాట్లాడుతున్నా మనం ఏమీ మాట్లాడకూడదు, తన మనసుకు నచ్చే విధంగానే మనం కూడా మాట్లాడితే తన మనసు కుదిరిపడుతుంది అని. చూడు కావ్య, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, నేను కూడా దేవుణ్ణే నమ్ముతాను. అలాంటప్పుడు ఈ ఇంటికి ఏది కావాలో అదే చేస్తాడు. నువ్వు అనవసరంగా బాధపడి నువ్వు దేవుడి ముందు ఇంతలాగా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం మంచి చేస్తే మంచి వైపువే నడిపిస్తాడా భగవంతుడు. వచ్చి భోజనం చెయ్యమ్మా కావ్య అనగానే, లేదమ్మమ్మ, నేను తర్వాత చేస్తాను, మీ అందరికీ వడ్డిస్తాను అని చెప్పి కావ్య అందరికీ వడ్డన చేస్తూ ఉంటుంది. రుద్రాణి మాత్రం, ఏంటి దీనిలో రోజు రోజుకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి, ఆ రాజుని ఖచ్చితంగా తీసుకొస్తాను అనేలాగే ఉంది, ఎక్కడ కూడా తొనకట్లేదు బెనకట్లేదు, రాజు బ్రతికే ఉంటే ఈ పాటికే ఇంటికి రావాలి, ఇంటికి రాకుండా ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉంటే కావ్య మాత్రం ఇంటికి ఎందుకు తీసుకురావట్లేదు, ఏం జరుగుతుంది అసలు, ఈ రాహుల్ గాడు ఎప్పుడో ఈ విషయం తీసుకొచ్చి చెప్తానని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమో, ఈరోజైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే రాహుల్ కరెక్ట్గా వస్తాడు. మమ్మీ అని చెప్పి సైగ చేసి ఇక భోజనం కంప్లీట్ చేసినాక, మమ్మీ ఈరోజు నేను చాలా చాలా ఆశ్చర్యపోయే విషయం జరిగింది అనగానే, ఏం జరిగిందిరా అనగానే, ఏం జరిగిందంటావేంటి మమ్మీ, రాజు బ్రతికే ఉన్నాడు, రాజుని చూసి నేనే ఒక్కసారిగా షాక్ అయిపోయాను, కానీ రాజ్కి గతం గుర్తులేదు మమ్మీ, రాజ్ ఇక మనవాడిలాగే ఉన్నాడు కానీ తన పేరు, తన అడ్రస్సు, తన మనస్తత్వం అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రాజ్ కాదు రామ్ అని చెప్పి ఇక ఒక అమ్మాయితో షాపింగ్కి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా చూసేసరికి పెళ్ళి షాపింగ్ అని నాకు అర్థమైంది. యామిని అని ఇక రాజ్ని చాలా క్లోజ్గా బావా అని పిలుస్తుంది. రాజ్ మాత్రం పూర్తిగా ఇక నన్ను కానీ అసలు అటు సైడ్ నుంచి వెళ్తుంటే నా మొహం కానీ చూశాడు కానీ పట్టలేదు, బావా అని పిలుస్తుంది. అందుకే నేను ఆ విషయాన్ని చూసి వెంటనే వాళ్ళని ఫాలో చేశాను. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది మమ్మీ అనగానే, ఏమర్థమైందిరా, ఇంతకీ అతను రామా రాజా, కావ్య చెప్పినట్టుగా రాజ్ అయితే కాదు కదా అనగానే, 100% రాజ్ మమ్మీ, ఎందుకంటే ఆ యామిని చాలా వరకు రాజ్ని రామ్గా చేసేసింది. తను చాలా తెలివిగా గతం మర్చిపోయిన రాజ్ని రామ్గా తయారు చేసుకొని తను పెళ్లి చేసుకోబోతుంది. ఎందుకంటే రాజ్ని గతంలో చాలా డీప్గా ప్రేమించిందంట. ఆ ప్రేమని గెలిపించడం కోసం తను చాలా కష్టపడుతూ రాజ్ని పూర్తిగా తన సొంతం చేసుకోవడం కోసం పెళ్ళి కూడా చేసుకోబోతుందంట. ఈ విషయం విన్న నేను మరి షాక్ అయిపోవాలి, అలాగే షాక్ అయిపోయి ఇంటికి వచ్చాను. మరి ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ, కావ్య ఖచ్చితంగా 4 రోజుల లోపల రాజుని ఇంటికి తీసుకొస్తానంది కదా, మరి ఈ 4 రోజుల లోపల రాజుని తీసుకుని వస్తుందేమోనని నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనగానే, అవునా, అది చెప్పినట్టు ఇక రాజ్ ఇంటికి రావాలి అంటే రాజ్ ఇక బ్రతికుండాలి,
రాజ్ ప్రాణాలకి ఏ ముప్పు లేదని అది అంత సంతోషంగా ఉందని నాకు అర్థమవుతుంది. రాజ్ని గతం మర్చిపోయి యా భగవంతుడు మనకు బాగానే ఫేవర్ చేశాడురా, ఇప్పుడు రాజ్ ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు, రాజ్ బ్రతుకున్నా లేనట్టే లెక్క. ఎందుకంటే ఆ యామినిని నేను ఒకసారి కలవాలి, ఆ యామిని లాంటి అమ్మాయిని చూసి తరించాలి. అది రాజుని ఏ రకంగా రామన్ చేసిందో తెలుసుకొని తనకి మనం సహాయం చేస్తే చాలు, ఇక కావ్య గొడవ వదిలిపోయినట్టే అని చెప్పి మొత్తానికైతే యామిని అడ్రస్ తెలుసుకొని యామినిని పర్సనల్గా కలిసి నీకు నేను సహాయం చేస్తాను, నేను రాజు వాళ్ళ మేనత్తని, ఆ కావ్య ఈ రాజ్ కలవకూడదని నేను కూడా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాను, నువ్వు రాముని త్వరగానే పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపో, ఈ కావ్యకి పిచ్చి అనే బోర్డు తగిలించి రాజుని శాశ్వతంగా ఇంటికి రానివ్వకుండా రాజ్ చచ్చిపోయాడని నేను క్రియేట్ చేస్తాను అని చెప్పి యామినితో చేతులు కలుపుతుంది రుద్రాణి. ఇక మొత్తానికైతే యామిని ఇక రాజ్ని పెళ్లి చేసుకోవడం కోసం బట్టలు బంగారం అన్నీ కూడా షాపింగ్ చేస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం సైలెంట్గానే ఉంటాడు. ఇక బావా నువ్వు ఎందుకు బావా అలా సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు, నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా బావా అని చెప్పనగానే అదేమీ లేదు యామిని, ఖచ్చితంగా ఇష్టపడే చేసుకుంటున్నాను, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, కానీ ఒక్క మాట, నా జీవితంలో నాకు ఎవరితోనూ సంబంధం లేదు కదూ, నా కుటుంబం అంతా కూడా నిజంగానే చనిపోయారు కదూ, ఈ విషయాలన్నీ నా మనసు ఒప్పుకోవటం లేదు, నాకు పెళ్ళి జరుగుతుంటే నాకు ఆల్రెడీ ఎవరో అమ్మాయి మనసు వరకు గుర్తుకు వస్తుంది యావని, నాకేమీ అర్థం కావట్లేదు, అందుకే ఇలా ఉన్నాను, అంతే తప్పించి మరొకట్లేదు అని చెప్పి రాజ్ అంటూ ఉండగానే ఇక యామిని మన పెళ్ళికి ఎవరు వచ్చినా రాకపోయినా ఒక గిఫ్ట్ అయితే నాకు కావాలి, ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఇంటికి రావాలి అనగానే ఏంటి బావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఎవరా అమ్మాయి బావా, నీ ఫ్రెండా అనగానే అవును నా ఫ్రెండే అనగానే నాకు తెలియని ఫ్రెండ్ ఎవరున్నారు బావా అనగానే కళావతి అని చెప్పి రాజు అంటాడు. ఒక్కసారిగా కళావతినా, అదేంటి ఆ అమ్మాయి మన పెళ్ళికి ఎందుకు బావా అనగానే ప్లీజ్ యామిని, తనని నాకెందుకో కలవాలనిపిస్తుంది, తనతో మాట్లాడితే నా మనసు తృప్తి పడుతుంది, తనని మన ఇంటికి పిలువు, ఈ పెళ్లి పనుల్లో తను కూడా ఒక చెయ్యి వేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి రాజ్ అయితే అంటాడు. ఇక తప్పక యామిని అయితే ఏంటి మమ్మీ వీడు గతాన్ని మర్చిపోయినా ఆ కళావతిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు, దానిలో ఉన్నది నాలో లేనిది ఏంటి అనగానే ఇక యామిని తండ్రి మనసులో ఆ అమ్మాయిలో చాలా వరకు అల్లుడు గారి మీద ప్రేమ ఉంది, వాళ్ళిద్దరికీ ఉన్న బంధం అలాంటిది, నీకు ఏ బంధము లేదు, ఏ బాధ్యత లేదు, తల్లిదండ్రుల్ని మోసం చేస్తావు, రేపు కట్టుకునే భర్తను కూడా మోసం చేస్తూ చివరాఖరికి నీ బుద్ధిని ఎప్పుడు పడితే అప్పుడు బయట పెడుతూనే ఉంటావు బేబీ, నీకు ట్రీట్మెంట్ సగంలోనే అవడం వల్ల నువ్వు ఈ రకంగా మారిపోయావు, అలాంటప్పుడు ఆ అల్లుడు గారికి నువ్వు కరెక్ట్ కాదు, కానీ ఏవి చేయలేని పరిస్థితిలో ఈ పెళ్లి చేయాల్సి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక రాజ్ అయితే కావ్యకి ఫోన్ చేస్తాడు. ఇక మీరు నా పెళ్ళికి ఖచ్చితంగా రావాలి, మిమ్మల్ని ఒకసారి కలవాలి, ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని చెప్పి మెసేజ్ పెడతాడు. అది విని కావ్య చాలా సంతోషపడుతుంది. ఆయన పెళ్లి చేసుకున్నా కూడా నాతో మాట్లాడాలి కలవాలి అంటున్నారంటే ఆయనకి ఏదో గతంలో నేను గుర్తుకు వస్తున్నానన్నమాట, నేను ఆయన అర్జెంటుగా కలవాలి అని చెప్పి కావ్య కూడా రాజ్ని కలవడం కోసం వెళ్తుంది. రాజ్ ఇక యామినితో చెప్పకుండా బయట కావ్యని కలుస్తాడు. కళావతి గారు నాకు పెళ్లి జరగబోతుంది, మా మరదలి యామినితో, మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి, నాకెందుకో మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి నాకు నా గతానికి ఏదో సంబంధంగా అనిపిస్తుంది, మీరు నా గతంలో ఉన్నారా అని చెప్పి రాజు అడుగుతాడు. ఆ మాటకి కావ్య ఇక మీ గతం అంటే ఏంటి, మీరు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని చెప్పి కావ్య తెలియనట్టు అడుగుతుంది. అది నాకు యాక్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత 6 నెలలు కోమాలో ఉన్నానంట, ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మీ ముందున్నాను అనగానే మీరు కోమాలో ఉన్నట్టు మీకు అనిపిస్తుందా, మీరు ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, అసలు ఏంటి వివరాలన్నీ కూడా
మీరు క్లియర్గా కనుక్కున్నారా? నాకెందుకో మీరు కోమాలో ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు రీసెంట్గానే యాక్సిడెంట్ అయ్యిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను కూడా ఆ పక్క బెడ్లోనే ఉన్నాను. నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి కావ్య అంటుంది. ఏంటి కళావతి గారు, మీకు కూడా యాక్సిడెంట్ జరిగిందా? మరి నాకేంటి, నేను కోమాలో ఉన్నట్టని యామిని చెప్పింది అంటే, లేదు, నేను మిమ్మల్ని హాస్పిటల్లోనే చూశాను. మీరు యాక్సిడెంట్ అయ్యి ఇక గతం మర్చిపోయారని నాకు డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత మీరు నన్ను కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు అని చెప్పి కొంతవరకు అయితే నిజం చెప్తుంది. ఇక రాజ్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆయన ఏమీ ఎక్కువ ఇక హెడేక్గా ఉందని కానీ తలనొప్పిగా ఉందని ఏమన్నా సిమ్టమ్స్ వస్తాయేమోనని అలా చూస్తూ ఉంటే, అంటే యామిని నాకు అబద్ధం చెప్పిందా అనగానే, యామిని మీకు అబద్ధమే చెప్పింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని తన మనసులో గట్టిగా స్థిరత్వంగా అనుకుంటున్నట్టుంది. అందుకే ఈ రకంగా అబద్ధం చెప్పిందేమో అనగానే ఇక వెంటనే రాజ్కి అనుమానం వస్తుంది యామిని మీద. అసలు నాతో ఎందుకు అబద్ధం ఆడింది? నేను కోమాలో ఉన్నానని ఎందుకు అందరూ అబద్ధాలు చెప్తున్నారు? నిజంగా నేను గతం మర్చిపోయి ఇంట్లో, అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నానా, ఇక ఎక్కడ ఉన్నాను, అసలు నాకు ఏమైంది, ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి కావ్యని అడుగుతాడు. ఇక వెంటనే ఇదే కరెక్ట్ టైం అని కావ్య అయితే, మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఏమన్నా గుర్తుకొస్తుందేమో ట్రై చేయండి అనగానే, చెప్పు చెప్పు కళావతి, నువ్వు చెప్తే నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను అనగానే, ఇక అప్పుడు మనం కారులో బయటికి వెళ్దాం పదండి అని చెప్పి మొత్తానికైతే ఇక శ్రీశైలం హైవే రోడ్డు మీదకి కారులో ఇద్దరు బయలుదేరుతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని, బావేడి మమ్మీ అనగానే, బయటకు వెళ్ళాడు అనగానే, అదేంటి మమ్మీ, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మీరు ఎలా వదిలేస్తారు మమ్మీ అని చెప్పి కోపంతో ఇక ఖచ్చితంగా ఆ కావ్య ఇక బావని తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. అది సామాన్యురాలు కాదు. బావని గతమంతా గుర్తు చేసేసి క్లియర్గా నా నుంచి దూరం చేస్తుంది. దాన్ని ఊరికి నేను వదలను, అది ఎక్కడికి వెళ్ళినా దాన్ని అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక కారులో బయలుదేరుతుంది ఆమెని. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతూ మొత్తానికైతే ఇక శ్రీశైలం హైవేకి ఇక కావ్య రాజ్ వాళ్ళు వెళ్ళారని తెలుసుకుంటుంది. ఇక వెళ్ళగానే రాజ్ హైవే వైపు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా, ఏమండి, మనం ఇటు సైడ్ ఆపాలి, ఇటువైపు మనం టిఫిన్ చేసేసి వెళ్ళాలి అని చెప్పి బూత్ బంగ్లా వైపు క్రాస్ చేయమంటుంది. రాజ్ ఇక వెంటనే క్రాస్ చేసి లోపలికి వచ్చి, కళావతి గారు, ఇక్కడ ఏంటి ఇదంతా అనగానే, ఏమీ లేదు, ఇది మీరు చూడాల్సిన ప్లేసు, చాలా బాగుంటుంది అని చెప్పి మెల్లగా లోపలికి రమ్మంటుంది. ఒక్కసారిగా రాజ్ లోపలికి వస్తాడు. ఇక చీకటిగా ఉంటుంది. ఏంటి కళావతి గారు, ఇదంతా చీకటిగా ఉంది, అసలు ఏంటి అని చెప్పి ఇక చూసేసరికి స్విచ్ ఆన్ చేస్తుంది ఇక కావ్య. ఒక్కసారిగా రాజ్ ఇక లైటింగ్ వెలుగులు, ఇక ఫోటోలు అన్నీ కూడా ఇక తయారు చేసి ఉంటాయి. ఎదురుగా కావ్య రాజ్ పెళ్లి ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా ఫోటోని చూసి అలానే ఇక పక్కన ఉన్న ఫోటోలు చూసి షాక్ అయిపోతాడు. అదంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది రాజ్కి. అక్కడే కావ్యకి ప్రపోజ్ చేసినట్టు, కావ్యని నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా కళావతి అన్న మాట అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. కావ్యని చూస్తూ కళావతి అని చెప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఏమండి, నేను తప్పు చేశాను, మిమ్మల్ని గతాన్ని గుర్తు చేద్దామని నా చేతులారా మిమ్మల్ని ప్రాణాల మీదకి తెచ్చినట్టున్నాను, ఏమండి అనగానే రాజ్ కింద పడిపోవడం వల్ల తలకి కొంచెం గాయమవుతుంది. ఇంతలోనే ఇక మొత్తానికైతే యామిని కారులో నుంచి బయలుదేరుతుంది. ఇక మొత్తానికి అడ్రస్ తెలుసుకొని ఒక గన్ను పట్టుకొని ఇక బూత్ బంగ్లా వైపు యామిని కూడా వస్తుంది. యామిని వచ్చి రాజ్ కళ్ళు తిరిగి పడిపోవటం గమనిస్తుంది. ఏయ్ కావ్య, నా బావని ఇక్కడి వరకు తీసుకొస్తావా? అసలు నీకు నా బావకి ఏంటి సంబంధం? అతను నా బావ, నన్ను పెళ్లి చేసుకోబోయే నా భర్త, నువ్వెలా తీసుకొని వస్తావు అని చెప్పి అనగానే, ఏయ్ యామిని, మాటలు మాట్లాడద్దు, ఆయన నా భర్తని గతాన్ని మర్చిపోయాడని తెలుసుకొని నీ దారిలోకి తెచ్చుకున్నావు. నీ జీవితంలో అసలు నా భర్తతో నువ్వు ఎవరివి? నా భర్తకి అందరూ ఉన్నారు, అమ్మ నాన్న కుటుంబమే ఉంది,
అలాంటి నా భర్తని ఏకాకిచ్చేసేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు కదా, అందుకే నీకు తగిన గుణపాఠం చెప్పడం కోసమే ఆయన గతాన్ని గుర్తు చేయడానికి ఇక్కడ తెచ్చాను అనగానే, నువ్వు గతాన్ని గుర్తు చేసే లోపలే నువ్వంటూ బ్రతుకుండాలి కదే అని చెప్పి కావ్యని ఇక చంపబోతూ ఉంటుంది. ఇంతలోనే అప్పు ఇక అక్కడ అందరూ రాజ్ సంబంధించిన కుటుంబం అందరినీ కూడా అప్పు తెలివిగా ఆ బూత్ బంగ్లా వైపుకి తీసుకొని వస్తుంది. ఇక మొత్తానికైతే దుగ్గరాల కుటుంబం మొత్తం కూడా అక్కడ నుంచుని ఉంటుంది. రాజ్ కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల అందరూ కూడా అప్పుడే రావటం వల్ల ఇక అపర్ణ వస్తుంది. కావ్య కావ్య అనగానే, అత్తయ్య మీ అబ్బాయిని చూడండి అత్తయ్య అనగానే, రాజ్ నాన్న రాజ్ ఏమైంది, నా నా కొడుకు ఏమైంది నాన్న, ఏమైంది నాన్న అని చెప్పి అనగానే సుభాష్ ఒకవైపు ఇక ఇందిరాదేవి అందరూ కూడా రాజును చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఇక యామినికి ఏమీ అర్థం కాదు. యామిని వెంటనే ఇక తుపాకీ తీసుకొని, హేయ్ కావ్య, మర్యాదగా రాజుని వదిలేసి కుటుంబం అందరూ కలిపి వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, నా రాజుని నా దగ్గర నుంచి దూరం చేస్తే ఎవరినైనా చంపేస్తాను అనగానే ఇక అపర్ణకి ఏమీ అర్థం కాదు. ఎవరు నువ్వు, నా కొడుకుని పట్టుకొని నీ బావ అంటున్నావేంటి అనగానే, అత్తయ్య మీకు తెలియదు కదా, నిజానికి మీ అబ్బాయి ఈ పరిస్థితికి కారణం ఆ అమ్మాయే. తను ఇక ఆయన్ని కోరుకుంటూ అతని గతంలో తనని ప్రేమించి ఇక తనని ఒక విధంగా బాధ పెట్టి ఇక ఆ బాధను తట్టుకోలేక మీ అబ్బాయి దూరంగా వచ్చేసినందుకు ఇక అతన్ని సొంతం చేసుకోవాలని నన్ను మీ అబ్బాయిని చంపించాలని చూసింది. ఇదే హైవే రోడ్లో నన్ను ప్రాణాలతో అంబులెన్స్లో ఎక్కిస్తే తనని మాత్రం పట్టుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి గతం మర్చిపోయిన మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. తన పేరు మార్చింది, తన అడ్రస్ మార్చింది, తన లైఫ్ని మార్చేసింది అత్తయ్య అనగానే ఇక సుభాష్, ప్రకాశం, ఇక అపర్ణ అందరూ కూడా అక్కడే ఉండటం వల్ల యామినిని బాగా కోపంతో, నీకెంత ధైర్యం, నా కొడుకుని నీ వాణ్ణి చేసుకోవడం కోసం నా కొడుకుని చంపేసినట్టుగా చేస్తావా, నా కొడుకుని ఏ రకంగా నువ్వు సొంతం చేసుకుంటావు, వాడు నా కొడుకు, కావ్య భర్త రాజ్, నువ్వు ఎప్పటికీ కూడా నా కొడుకుని టచ్ కూడా చేయలేవు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, మీరందరూ కలిసి నన్ను, నా బావని, నా రాజుని వేరు చేయాలని చూస్తే మీ అందరినీ చంపేస్తాను, మర్యాదగా లేకండి, తప్పుకోండి అని చెప్పి అందరినీ రివాల్వర్ చూపిస్తూ రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ఒక్కసారిగా ఇక కళ్ళు తెరిచి మెల్లగా కూర్చుంటాడు. కళ్ళ ముందు యాక్సిడెంట్, ఇక కావ్య బోర్ల పడిపోవడం, రాజ్ కళావతి అని చెప్పి గట్టిగా అరవటం, ఒక్కసారిగా రాజ్ ఆ రకంగానే అనుకుంటూ పైకి లేస్తాడు. ఒక్కసారిగా ఎదురుగా ఇక యామిని చూస్తాడు. యామిని నువ్వా అని చెప్పి చంప చెళ్ళుమని కొడతాడు. ఒక్కసారిగా అవతల పడుతుంది. ఇంతలోనే కావ్య వెనక్కి తిరిగి చూసి ఏమండి అనగానే, కళావతి నీకేమీ అవ్వలేదు కదా, ఇక మమ్మీ డాడీ పెద్ద యాక్సిడెంట్, అగ్ని మంటలు, కళావతికి ఏమైనా అయిందేమోనని కళావతిని అరుస్తూనే ఉన్నాను, కళావతికి ఏమీ అవ్వలేదు కదా డాడీ అని చెప్పి ఇక మొత్తానికి అప్పుడే యాక్సిడెంట్ అయినట్టు, అప్పుడే రాజు ఇక బయటికి వచ్చినట్టు అందరి ముందు ఇక రాజ్ మాట్లాడడం గమనిస్తుంది ఇక యామిని. అంటే రాజ్కి మొత్తం గతం గుర్తుకొచ్చేసింది. రాజ్ నేను నీ యామినిని, వీళ్ళందరూ అనగానే, వాళ్ళందరూ నా కుటుంబం, నా భార్య, నా కుటుంబాన్ని నన్నెవరని అడుగుతావేంటి, అయినా నువ్వేంటి ఇక్కడ, నిన్ను నేను ఎప్పుడూ క్షమించలేను, నీ మొహాన్ని ఎప్పుడూ చూడదలుచుకోలేదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, తెలుసు నేనంటే నీకు దూరం పెడదామని తెలుసు, నీకు గతం గుర్తుకొచ్చిందని తెలుసు, అంటే ఇప్పుడు నన్ను దూరం పెట్టేసి నీ కుటుంబంతో నీ భార్యతో సంతోషంగా ఉండాలని చూస్తున్నావా అనగానే, ఎస్, నా కుటుంబంతో నా భార్యతోనే నేను సంతోషంగా ఉంటాను, నీ నీడ కూడా నా కుటుంబం మీద పడ్డానికి వీల్లేదు. యామిని అనవసరంగా లేనిపోని కోరికలు పెట్టుకొని నా నుంచి దూరంగా వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణానికే ముప్పు అని చెప్పి రాజ్ హెచ్చరిస్తాడు. ఇక కావ్య, ఏమండి అలాంటి దాంతో మనకు మాటలేంటి, అది చేసిన కుట్రకి దానికి ఇప్పుడు శిక్ష పడబోతుంది అనగానే, అవునా శిక్ష వేయిస్తావా, ఇక్కడ ఎవరనుకుంటున్నావు, యామిని నేను ఏది కోరుకుంటే అది నాకు చిటికలో నా చేతిలో కావాలి, అలాంటిది
రాజుని ఎలా వదిలేస్తాను? నాతో జీవితం ఉంటే నువ్వు ప్రాణాలతో బ్రతుకుంటావు రాజ్. లేదు, నన్ను దూరం పెట్టాలని చూస్తే నీ ప్రాణాలే తీసేస్తాను. తర్వాత నేను కూడా చచ్చిపోతాను. అప్పుడు హ్యాపీగా మన ఇద్దరం చచ్చిపోయి మరొక జన్మలో కలుస్తాం అనగానే ఇక అక్కడ ఉన్న అపర్ణకి, ఇందిరాదేవికి ఏమీ అర్థం కాదు. ఏంటి ఈ అమ్మాయి ఇంత ఘోరంగా మాట్లాడుతుంది? అసలు ఈ అమ్మాయి మతుండే మాట్లాడుతుందా అని చెప్పి రాజ్ ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నా నుంచి దూరం అయిపోయి నన్ను ఇక ఏకాకిని చేయాలనుకుంటున్నావు కదా రాజ్? దయచేసి నాతో రా, నాతో జీవితం హ్యాపీగా ఉంటుంది. ఈ కళావతి, ఈ కుటుంబం మనకొద్దు రాజ్ అని చెప్పి చేతులు పట్టుకొని లాగుతూ ఉంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అసలు నువ్వు నా జీవితంలోనే నువ్వు ఒక మనిషిగానే అనిపించట్లేదు. నీ శాడిజాన్ని, నీ తత్వాన్ని చూసి నేను భరించలేకే నేను దూరం పెట్టాను. కానీ మళ్ళా గోడకు కొట్టిన బంతిలాగా నా జీవితంలోకి వచ్చావు. చెయ్యి వదులు అని చెప్పి చంప పగల కొడతాడు రాజ్. ఇక ఒక్కసారిగా కావ్య, ఆగండి, ఏ యామని, నీకు పిచ్చి పట్టింది. అందుకే ఈ పిచ్చిలో నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అనగానే నువ్వే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే చచ్చిపోతావు అని చెప్పి రాజ్ని చంపేస్తాను, తర్వాత నేను చచ్చిపోతానని చెప్పి రాజ్ని ఇక గురి పెడుతుంది. ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతారు. ప్రాణాలతో బ్రతుకున్న రాజ్ ఉన్నాడని మీరందరూ ఆనందపడుతున్నారు, కానీ చంపేసి నేను ఆనందపడతాను అనగానే ఇంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు అంబులెన్స్ని తీసుకొని మరొక పక్క అప్పు, పోలీసులు అందరూ వస్తారు. యామినికి ట్రీట్మెంట్ అవసరం. యామిని ఇక మారలేదు. యామినిని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి ఇక వెనక నుంచి నర్సు వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. దెబ్బకి షూట్ చేయిపోయి కింద కూలబడిపోతుంది. అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నా కూతురు ఇక పిచ్చిదైపోయింది. రాజుని చాలా గాఢంగా ప్రేమించింది. తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. దయచేసి నా కూతుర్ని ఎవరు ఏమీ చేయకండి. ఇప్పుడే ఇక తనని మేము తీసుకొని వెళ్ళి దూరంగా వెళ్ళిపోతాము. దయచేసి మమ్మల్ని నమ్మండి అని చెప్పి అప్పుని అందరినీ క్షమించమని అడిగి తన కూతుర్ని పట్టుకొని యామిని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఇక రాజు బ్రతికి ఉన్నాడు కళ్ళ ముందు కనపడటం దుగ్గిరాల కుటుంబం ఇక సంతోషంతో రాజ్, కావ్యని తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో యామిని ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.